జగంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల కాలేజీలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. మళ్ళీ చేసుకో సామాన్ ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైం ఇచ్చాను. అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. అయితే ఇక్కడికి రప్పించడానికి గల కారణం రెండోది కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నా. డయాస్ కావాలని అన్నా, గ్రౌండ్ పాడవకుండా, గ్రౌండ్ని తెలియకుండా డయాస్ని వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను. 10-15 రోజుల్లోనే ఆ డయాస్ని తయారు చేసేస్తాడు మా తమ్ముడు నాగబాబు గారు. ఇటీవలే వాళ్ళ తండ్రి గారు పరమపదించారు. ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. అలాగే నా బాధ్యత, నేనేం జేబులో డబ్బులు తీయకన్నా లేవు కూడా. ఈ రోడ్డును కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి. గతంలోనే అడిగారు. దాన్ని ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యాలయంలో ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు. వారంలో మొదటి పద్ధతి నిర్ణయండి. నిధులు రెడీగా ఉన్నాయి, నిధులు కొరత లేదు. ఇక్కడ తెచ్చి మార్చి పెట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా వేసేస్తారని చెప్పేసి చెప్తూ, ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ కావాలనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సమకూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఏ గేమ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు, ఆ గేమ్స్ సరిపడేటటువంటి ప్లే గ్రౌండ్ మన దగ్గర ఉన్న దాంట్లో ఉన్నంతట్లో సరిపెట్టుకుని చేసుకోవడానికి మీరు కార్యోన్ముఖులైతే వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి? మంచి ఉన్నతమైనటువంటి చదువులు ఇవ్వాలి. రేపు రిజల్ట్ ఇందాక చూశాను, 83% పాస్ అయ్యారు ఇక్కడ లాస్ట్ ఇయర్. 67%, 62% ఫస్ట్ క్లాస్లో వచ్చారు. వెరీ హ్యాపీ. దాన్ని మెంటల్ రేట్
ఇంక దగ్గరికి వచ్చేసింది మీకు, ఇంకా 2-3 నెలలు ఉన్నట్టుంది. నిన్నటి కంట రేపు మెరుగైనటువంటి రిజల్ట్ మీరు ఇవ్వాలి నాకు, అది ఇమ్మని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తాను. ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండగ రోజు అని ఎందుకంటున్నానంటే, ఒక మంచి ప్రోగ్రాం అని గతం నుంచి మనకి ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది 10కి తెచ్చారు. 10th నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది. ముఖ్యంగా ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్ ప్రారంభించాలి. ప్రారంభించడం ఒక ఎత్తు, దానికి పేరు పెట్టడం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క సీతమ్మ గారి బడి భోజనం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కళాశాలలో నిర్వహించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. ఈ పిల్లల యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఒక్క సీతమ్మ భోజనంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. MLA Sri Jyotirmay Nehru sir and all mandal officers, good morning one and all. Today I would like to thank our dynamic leader Sri Jyotirmay Nehru sir, MLA Sri Jyotirmay Nehru sir, and supporting development of our government junior college as well known well wishers for Jagampeta. As we are celebrating the midday meal program, as will be has huge success as the students for food, yet food provided by the government. We deeply conveying gratitude to our CM Sri Nara Chandrababu Naidu sir, Deputy CM Sri Konidal Pawan Kalyan sir, and Education Minister Sri Nara Lokesh sir. Thanks. Lastly, thanking for giving this opportunity each and everyone. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రభుత్వ వారు ప్రవేశపెట్టిన శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రభుత్వ జూనియర్ కళాశాల జగ్గంపేటలో ప్రారంభించి ఉన్నారు. ఈ పథకం వలన మరి ఎంతోమంది పేద విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఎందుకనగా భోజనం లేకుండా చాలామంది పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. మా కళాశాలలో ఇంచుమించుగా 500 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ఇంచుమించుగా 100-150 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం లేకుండానే వస్తూ ఉంటుంటారు. మరి అటువంటి పిల్లలకి ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి పథకం అండి. విద్యార్థులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ప్రకటించిన మెనూ ప్రకారంగా ఈ రోజున భోజనం పెట్టడం జరుగుతుంది. దీనికి అవసరమైనటువంటి ప్లేట్లు, గ్లాసులు అన్నీ కూడా, అలాగే హాట్ ప్యాకులు కూడా ప్రభుత్వం వారే ప్రభుత్వ నిధులతోనే మనకి సప్లై చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని ఈ పథకం ద్వారా అందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ పథకం ప్రారంభించడానికి ముఖ్య కారకులు మా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు. ఆయన యొక్క ప్రధానమైనటువంటి సూచనలతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురికి కూడా మా కళాశాల తరపున, విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.